చనిపోవడం నాకు మనుషులు రావడం చూశాను చెన్నైకి, మెడ్రాస్కి. తర్వాత విజయవాడ ఒక నెల రోజులు తగలబడిపోతున్నప్పుడు ఆ ఫోటోలు చూశాను. అన్నీ చూసి ఒక పాలకుల వల్ల నాకు ప్రాణ భయం ఉంది అని ఆయన ధర్నాకి కూర్చుంటే, సత్యాగ్రహం చేస్తూ ఉంటే నాకు ఒకటే ప్రశ్న అనిపించింది. కృష్ణానది తీరం అంతా నిండిపోయేంత జనం వచ్చారు కదా, కనీసం వీళ్ళలో రోజుకి 100 మంది కూడా ఆయన పక్కన ఎందుకు కూర్చోలేకపోయారని అనిపించింది. ఏమైపోయారు వీళ్ళు? విగ్రహాలు కట్టి ప్రయోజనం ఏంటి? బతికున్నప్పుడు ఒక నాయకుడిని కాపాడుకోలేకపోతే చనిపోయిన తర్వాత దానికి ఎన్ని విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏముంది? పడిన ఓ కెరటం మృత్యువు కౌగిటికి చేరిపోయింది. రంగా మరణ వార్త ఓ దావాణంలా వ్యాపించింది. రంగా హత్యతో ఆంధ్ర రాష్ట్రమంతా అట్టుడికిపోయింది. బెజవాడలో ఎప్పుడూ లేనంతగా 40 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. అప్పట్లోనే సుమారు 100 కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కోస్తా జిల్లాలో సుమారు 2 లక్షల రంగా విగ్రహాలు గ్రామ గ్రామాన వెలసాయంటే ఆయనకు ప్రజల్లో ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం 7 ఏళ్ల రాజకీయ జీవితంలోనే ఎన్నో మలుపులు, మరెన్నో దుర్ఘటనలు చవిచూసిన రంగా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడుతూనే కేవలం 41 ఏళ్లకి అర్ధాంతమైపోయారు. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ బెజవాడ చరిత్రలో రంగాది ఓ మరపురాని అధ్యాయం.